సార్ ఒక సామాన్యుడు తనకంటూ ఒక లక్కీ నెంబర్ పెట్టుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి లక్కీ నెంబరు? సార్ ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఎవరిని అప్రోచ్ కాకుండా నా లక్కీ నెంబర్ ఏందో తెలుసుకోవాలంటే ఏం లేదు సార్. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్కి అయితే పుడతారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు లక్కీ నెంబర్గా యూస్ అవుతుంది. కానీ ఒక ఇద్దరికి కాకుండా ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీరు 1లో పుట్టిన 1, 2, 3, 5, 6, 7, 9 వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వాళ్ళ నంబర్ని తీసుకోవచ్చు అనమాట లక్కీ నెంబర్. కానీ 4 వాళ్ళు 1ని తీసుకోవాలి. ఓకే, మళ్ళీ 7 వాళ్ళు 2ని తీసుకోవాలి లక్కీ నెంబర్ లాగా. 8 వాళ్ళు 5ని తీసుకోవాలి లక్కీ నెంబర్. అంటే సింపుల్గా బేసిక్ నాలెడ్జ్. నేను ఎవరిని అప్రోచ్ కాకుండా నాకు ఈ లక్కీ నెంబర్ తెలియాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్సే మీ లక్కీ నెంబర్స్. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపే అవసరం లేదు, ఓన్లీ డేట్ తీసుకుని. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 6th November అండి. నేను 6 అనేది లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నా January 1st అంటే నాది 1 తీసుకోవచ్చు. తర్వాత ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీరు 30 years దాటినాక మెల్లగా ఏమవుతుందో మీ డెస్టినీ నంబర్ మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఎలా గుర్తుపట్టాలంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సార్ కొన్ని దగ్గర ఇంపాక్ట్ అనేది డెస్టినీ నంబర్ ఇస్తుంది. కానీ మ్యారేజ్ అయినాక ఇప్పుడు ఎవరికైనా 19 yearsకే మ్యారేజ్ అయింది అనుకుందాం. 19 yearsకి మ్యారేజ్ కాగానే దాని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఫ్యాడిక్ నెంబర్ సపోర్ట్ చేసేస్తుంది. ఆ మ్యారేజ్లో లాజిక్ ఎందుకంటే సార్ ఫ్యాడిక్ నెంబర్ అంటే ఏంటంటే మీ డేట్, మంత్, ఇయర్ కలిపితే ఏదైతే నంబర్ వస్తుందో అది ఫ్యాడిక్ నెంబర్. అయితే చాలామంది అంటారు ఒకటేసారి ఇప్పుడు మీ రియల్ నెంబర్ నుంచి ఫ్యాడిక్ నెంబర్ ఎందుకు తీసుకుంటుంది పొజిషన్ అంటే మీరు ఎప్పుడైతే పెళ్ళి కాదో సార్ మీ ఇండిపెండెంట్ డిసిషన్స్ అనేది మీ మైండ్ సెట్ మీద ఉంటుంది. ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అవుతుందో మీరు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా మీ భార్య లైఫ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఫ్యాడిక్ నెంబర్ అనేది అప్పుడు మీకు ఇంపాక్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది అంటారు ఇప్పుడు 30 తర్వాత అంటే ఆల్రెడీ 30 తర్వాత ఫ్యాడిక్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత మీకు పెళ్ళైనా కూడా కాకపోయినా కూడా ఫ్యాడిక్ నెంబరే సపోర్ట్ చేస్తుంది. అసలు పిల్లల పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు సార్? ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే న్యూమరాలజీ అనేది తీసుకుంటే మంచిది. ఎందుకంటే సార్ మనం ఎక్కడ పోయినా ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు మన భాషకి విలువ ఇచ్చే కంటే ఎక్కువ ఇంగ్లీష్కి వాల్యూ ఇస్తున్నారు. ఇంకో ప్రపంచంలో మీరు ఏ కార్నర్లో వెళ్ళినా కూడా ఇంగ్లీష్ ఉంటే వర్తిస్తుంది అన్నమాట. అయితే ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఒక మంచి పేరు పెట్టుకుంటే చాలు. కానీ ప్రాబ్లం ఏడవుతుంది అంటే సార్ ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తారంటే పుట్టంగానే మనకి జన్మనామం, వ్యవహారక నామం అనేది ఉంటుంది. అయితే జన్మనామం ప్రకారం పెట్టుకోవాలని మీకు ఇంటెన్షన్. ఇప్పుడు మీరున్నారు, మీరు మీ పేరెంట్స్ని ఫాలో అవుతారు. మీకంటూ ఒక ఫ్యామిలీ ఇప్పుడు అయితే అందరికి ఫ్యామిలీ డాక్టరేట్లోనూ ఫ్యామిలీ అయ్యగారు కూడా ఉంటారు. అయితే అయ్యగారు చెప్పింది అంతా మనం విన్నాం అనుకోండి, ఆయన మన కోసమే చెప్తుండ అనుకోండి. కొంతమంది అయ్యగారులు ఏమంటారంటే ఈ బాబుకి కాతోని పేరు పెట్టాలి అంటే ఆయన మాట మనం వినాలి. కాబట్టి మనం కాతోని జన్మనామం తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ కంపాటబుల్తో ఒక మంచి పేరు పెడితే మంచిది సార్. కొంతమంది ఏమంటారంటే అయ్యగారులు ఫ్లెక్సిబుల్ ఉంటారు, ఉయ్యాలలో వేసేటప్పుడు కాతోని ఏదైనా పేరు పిలిచేసేయండి, కమలేషో సంథింగ్, వ్యవహారిక నామం మీ ఇష్టం ఉన్నట్లు పెట్టుకోండి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్తో ఒక మంచి ఆల్ఫాబెట్తో పేరు పెట్టుకుంటే మంచిది. కానీ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే సార్ ఈ పాత మనము డేట్ ఆఫ్ బర్త్ జన్మనామంతో తీసుకునేటప్పటికి అక్కడ ఏమైపోతుందంటే కొంతమంది అయ్యగారులు రిజిట్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే సే సూతో పేరు పెట్టండి, మళ్ళీ షా ఉండాలి, మెలిక షా ఉండాలి, తెలుగులో మెలిక షా ఉండాలి, మళ్ళీ బేసి సంఖ్య ఉండొద్దు, సరి సంఖ్య ఉండాలంటారు. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి అవన్నీ కన్ఫ్యూజన్ అవుతుంది సార్. మీరు సా అంటే ఎస్ అంటే మేము ఎస్తో పేరు పెట్టు. ఇప్పుడు తెలుగులో మెలిక షా ఉండాలి, ఇంగ్లీష్లో ఏ ఆల్ఫాబెట్ తీసుకోవాలి. ఇప్పుడు తెలుగులో అనిల్ రాస్తే 3 అక్షరాలే సార్. మీరేమంటారు ఈ ఆడ్ నంబర్ ఉంది పర్వాలేదు. అనిల్ ఇంగ్లీష్లోకి వచ్చేట ANIL అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ తీసుకుపోయి చెప్తే ఆయన ఏమంటారు 4 digit అంటాడు, తెలుగులో ఏమో 3 digit అంటాడు. ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేనేమంటా అంటే కన్ఫ్యూజన్ నుంచి మనకు కన్క్లూజన్ రావాలి, క్లారిటీ రావాలి. కాబట్టి ఇది ముందే నేను చెప్పేస్తా, ఇవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మీ అయ్యగారు ఏమంటున్నారు, మీ పెద్దవాళ్ళు ఏమంటున్నారు, ఆ తర్వాత మా దగ్గర రండి. ఆ తర్వాత ఒక మంచి పేరు పెట్టుకోండి. ఎందుకంటే లైఫ్లో పెట్టేది ఒకటేసారి మంచి పేరు. రైట్. ఇప్పుడు పాస్పోర్టు సర్టిఫికేట్స్లలో ఇప్పుడు మనం ఏదైనా పేరు మార్చుకుంటామో
అది మార్చుకోవడం కుదరదు కరెక్షన్. అలాంటప్పుడు మరి ఈ పేర్లు ఎట్లా వాడుకోవాలి? లేదు సార్, 2 ఆప్షన్స్ ఉంది సార్. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మీ నేమ్లో నేను ఏమైనా నేమ్ అడ్జస్ట్మెంట్ చేసిన, మీరు ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఉన్నారు, 40 ఇయర్స్ ఉన్నారు, మీకు కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్కి నాకు పోవాలని ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నేమ్ని డైలీ ఇన్ని టైమ్స్ రాయండి, మీకు మంచి చేంజెస్ ఉంటుందని చెప్పేది ఒక పద్ధతి. మీరు కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్ చేసుకోవచ్చు సార్. దాని ఏమవుతుంది అంటే గెజిట్ త్రూ చేసుకోవచ్చు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ది గెజిట్ ఉంటుంది. కుదరనప్పుడు నేమ్ రైటింగ్కి ఓకే, మీకు నేమ్ రైటింగ్ ఓకే, డైలీ ఇన్ని టైమ్స్ రాస్తూ కొన్ని స్పిరిచువల్ టెక్నిక్సే కానీ సబ్ కాన్షియస్ టెక్నిక్స్ చేసుకుంటే ఓకే. కాదు నేను చేంజ్ ఆఫ్ నేమ్ కంప్లీట్లీ పోతా అంటే మీకు ఒక 40 days ప్రాసెస్ ఉంటుంది. గెజిట్ త్రూ, గవర్నమెంట్ త్రూ పోతే మంచిది. అక్కడ మీరు కావాలంటే మీ కంప్లీట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీరు శ్రీనివాస్ నుంచి మీరు రాజశేఖర్ అని కూడా మార్చుకోవచ్చు. కానీ అదంతా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సార్ ఇప్పుడు కొత్త ఇంటి గృహప్రవేశం రిజిస్ట్రేషన్ చేసిన తేదీ కూడా మన జీవితంలో ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే మనం ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అంటే మనం ఏం చేస్తున్నామంటే సార్ అన్ని దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రావాలని ఉద్దేశం ఉందనుకోండి, ఒకసారి మీరు ఆ డేట్లు కూడా చూసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. అయితే చాలామంది ఏం చేస్తారంటే సార్ పెళ్ళిళ్ళ కానివ్వండి, ఈ రిజిస్ట్రేషన్లో కానీ వాళ్ళు ముహూర్తం చూస్తారు సార్. ముహూర్తం చూసి ఇది బాగుంది పెట్టండి, ఈ ముహూర్తం మీద చేయండి అంటారు. కానీ వాళ్ళు గమనించేది ఏంటంటే ముహూర్తము, రాశి, నక్షత్రం, కానీ డేట్ని చూస్తలేరు సార్. ఇప్పుడు ఒక మంచి ముహూర్తం వచ్చింది సార్, కానీ మీ డేట్ 4 వచ్చింది అనుకోండి, వాళ్ళ 4 తీసుకోలేరు అనుకోండి. 4 అనేది రాహుని ఇంపాక్ట్ చేస్తుంది. మీకు పొద్దున 12 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మీరు ఎంత మంచి ముహూర్తం ఉన్నా కూడా ఆ డే అంతా రాహులోనే వస్తుంది. రాహు ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా సార్. చాలామందికి తెలియంది ఏంటంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు ఒక బాబు మార్నింగ్ 1 o'clock పుట్టాడు 4th, ఇంకొక బాబు 5 o'clock పుట్టిండు, ఒక బాబు 11 o'clock పుట్టిండు మార్నింగ్, ఒక బాబు 3 o'clock ఆఫ్టర్నూన్ పుట్టిండు, ఒక బాబు 8 o'clock పుట్టిండు, ఒక ఆయన మిడ్ నైట్ 11:30కి పుట్టుతున్నాడు, అంటే లేట్ నైట్ 11:30కి పుట్టిండు. ఇప్పుడు వీళ్ళందరు రాశి నక్షత్రం లేదా కొంచెము మనకి నక్షత్రం కానీ పాదాలు కానీ డిఫరెంట్ ఉంటుంది, కానీ డేట్ ఏమైనా చేంజ్ అయిందా సార్? మళ్ళా మీరు ఎక్కడికి వెళ్ళి నా ఫ్యూచర్లో బాబు నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది అని అడుగుతారు, అంతేగాని నువ్వు ఏ రాశి నక్షత్రం అని. అయితే అక్కడ కొంచెం న్యూమరాలజీకి ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ వస్తుంది సార్. నేను అనేది ఏంటంటే మీరు మంచి ముహూర్తం చూసుకోండి, పర్వాలేదు, మంచి దాంతో పాటు పెళ్ళి చేసేటప్పుడే కానివ్వండి లేదా ఇవన్నీ మంచి శుభకార్యాలు చేసుకున్నప్పుడు కొంచెం మంచి డేట్ కూడా చూసుకోండి. ఒక మంచి డేట్ లైక్ 5th ఉంది తీసుకోండి, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్కి 6 వర్తిస్తుంది తీసుకోండి. అది ఇంత చూసినప్పుడు ఒక డేట్ కూడా చూసుకుంటే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్.